Hello friends, Namaste to all. My videos will not provide you entertainment. My videos will provide you some knowledge. Try to watch this video till the end. Now, in this video, we have a short discussion on clemency powers or mercy powers. So, క్షమాభిక్ష అధికారాల గురించి కొంచెం చర్చ చేద్దాం ఈ యొక్క వీడియోలో. Clear guys? So according to article 72, president has mercy powers. So 72వ అధికరణ ప్రకారము రాష్ట్రపతికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారాలు ఉన్నాయి. Clear guys? At the same time, according to article 161, governor has mercy powers. So 161వ అధికరణ ప్రకారము గవర్నర్ ఈ యొక్క క్షమాభిక్ష ప్రసాదించే అధికారాలని కలిగి ఉన్నాడు. క్లియర్ గైస్? సో మరి ఈ యొక్క మెర్సీ పవర్స్ అనేవి ఎక్కడి నుంచి డిరైవ్ చేయబడ్డాయి? సో దీస్ మెర్సీ పవర్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ రాయల్ పవర్స్ ఆఫ్ పార్డాన్. క్లియర్ గైస్? సో రాయల్ పవర్స్ ఆఫ్ పార్డాన్ నుంచి ఈ యొక్క మెర్సీ పవర్స్ అనేవి డిరైవ్ చేయబడినవి. సో దెర్ ఈస్ నో కింగ్స్ అండ్ కింగ్డమ్. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేరు. నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ సొసైటీ. సో మనం ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం. మరి ఈ యొక్క రాయల్ పవర్స్ ఆఫ్ పార్డాన్స్ అనేవి, ఈ యొక్క క్షమాభిక్ష అధికారాలు అనేవి రాష్ట్రపతికి ఉండాలా, ఉండకూడదా? ఉంటే ఎందుకు ఉండాలి, ఉండకపోతే ఎందుకు ఉండకూడదు? ఈ యొక్క అధికారాలని మనం అబాలిష్ చేయొచ్చు కదా, ఎందుకు అబాలిష్ చేయట్లేదు? ఇవి రాష్ట్రపతికి ఉన్న ఆర్డినరీ పవర్సా లేదా ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్సా? ఈ యొక్క అధికారాల పైన జ్యుడిషియల్ రివ్యూ అనేది అందుబాటులో ఉందా, అందుబాటులో లేదా? ఈ యొక్క అధికారాలను రాష్ట్రపతి తన యొక్క విచక్షణ అధికారంతో, తన యొక్క డిస్క్రిషనరీ పవర్తో చెలాయించవచ్చా లేదా చెలాయించలేడా? సో వీటన్నిటికీ ఆన్సర్ని మీరు కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి డియర్ ఫ్రెండ్స్, అండ్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. Clear guys? And here I want to tell you one thing. Indian Polity live training program with me, live classes with me. To get live training program with me, once see the description, once check the description, there you will get contact numbers and you can contact us. Clear guys? Thank you so much for watching this video.